వాష్రూమ్ లో కెమెరాల ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాలు కలకలం రేపుతున్నాయి. గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్స్ లో హిడెన్ కెమెరాలు అమర్చి వీడియోలు చిత్రీకరిస్తున్నారని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాల వ్యవహారం కలకలం రేపుతోంది. అమ్మాయిల హాస్టల్ వాష్రూమ్ లో హిడెన్ కెమెరాలు పెట్టారంటూ హాస్టల్ ప్రాంగణంలో అర్ధరాత్రి విద్యార్థులు ఆందోళనకు దిగడం సంచలనం సృష్టించింది. ఆంధ్రప్రదేశ్లోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమ్మాయిల వాష్రూమ్లలో సీక్రెట్ కెమెరాలను గుర్తించారు. దీంతో నిన్న గురువారం రాత్రి నుంచి విద్యార్థినులు తమ నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ ఘటన విజయ్ అనే ఇంజనీరింగ్ స్టూడెంట్ పోలీసుల అదుపులోకి కూడా తీసుకున్నారు. అంతేకాకుండా అతని ఫోన్లు, ల్యాప్టాప్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హిడెన్ కెమెరాతో దాదాపుగా 300 ఫోటోలు, వీడియోలను అతను రికార్డు చేసుకొని ఇతరులకు అమ్మినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనపై ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సైతం సీరియస్ అయ్యారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లాలని కూడా సీఎం చంద్రబాబు, మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్, ఎస్పీలు కాలేజీకి చేరుకున్నారు. అంతేకాకుండా విద్యార్థినులతో మాట్లాడి వారి ఆవేదనను వినే ప్రయత్నం చేశారు. గుడ్లవల్లేరు కాలేజీలో ప్రస్తుతం ఉద్రిక్తకంగా మారింది. పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు, నాయకులు అక్కడికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలో విద్యార్థినులు షాకింగ్ విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. ఆ ఘటన మీద తాము యాజమాన్యానికి వారం రోజుల క్రితమే ఫిర్యాదు చేశామని కొంతమంది విద్యార్థినులు చెప్పారు. కానీ యాజమాన్యం మాత్రం అవేమీ పట్టించుకోలేదని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. తమ కాలేజీ వారు కొంతమంది ఇది ఫేక్ న్యూస్ అంటున్నారని కూడా అమ్మాయిలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరసనలు చేస్తున్నందుకు తమ మీద రివర్స్ కేసులు పెడతామంటూ కాలేజీ సిబ్బంది బెదిరిస్తున్నారని కొంతమంది అమ్మాయిలు మండిపడుతున్నారు. తాము న్యాయం కూడా ప్రశ్నించడం తప్ప అంటూ తమ వాదన వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గుడ్లవల్లేరు ఘటన ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారింది. మరోవైపు ఈ ఘటనపై ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమ్మాయిలకు బయట కాదు కదా, హాస్టల్లో కూడా భద్రత కరువైందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక ఆడబిడ్డ తల్లిగా ఈ ఘటన తనను కలిచివేసిందని షర్మిల అన్నారు. చదువు సంస్కారం నేర్పిన విద్యా సంస్థల్లో ఇలాంటి ఘటనలు జరగడం ఘోరమన్నారు. ఉన్నత చదువుల కోసం ఆడపిల్లలను కాలేజీలకు పంపితే అక్కడ వారికి సేఫ్టీ లేదని కూడా మండిపడ్డారు. ఫ్రెండ్స్, ఈ ఘటన గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.